అందరికీ నమస్కారం అండి. నేను మీ రేవతి. ఈ వీడియోలో నేను అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని డ్రా చేయబోతున్నాను అనమాట. ఈ బాలరాముడి విగ్రహాన్ని నేను ఆల్రెడీ ఉగాదికి మా రామాలయం ముందు ముగ్గుగా వేశాను. ఆ వీడియో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చాయి అండ్ కమెంట్స్లో చాలామంది చాలా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ పాజిటివ్ రెస్పాన్స్కి. అండ్ ఇప్పుడు నేను శ్రీరామనవమికి ఈ డ్రాయింగ్ చేయాలనిపించింది అనమాట. శ్రీరామనవమి రోజు నేను ఇది స్టార్ట్ చేశాను. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూద్దాము. అయోధ్య బాలరాముడు ఎంత ముద్దుగా వస్తాడో ఆ బ్లాక్ షేడ్లో నాకైతే చూడాలనుంది. చార్కోల్ పెన్సిల్తో అయితే ఇంకా బ్రైట్గా ఉంటుంది కదా, అందుకని నేను చార్కోల్ పౌడర్తో యూస్ చేసి ఈ డ్రా చేయబోతున్నాను అనమాట. ఇది చార్కోల్ పౌడర్ని బయట నేను తీసుకున్నాను అనమాట విడిగా. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చార్కోల్ పెన్సిల్ని దాన్ని శాండ్ పేపర్ మీద బ్లెండ్ చేసి ఆ పౌడర్ని డ్రా చేసేదాన్ని. కానీ ఈసారి నాకు పర్ఫెక్ట్గా ఈ బాలరాముడి విగ్రహాన్ని అయితే డ్రా చేయాలనిపించింది. అందుకని నేను చార్కోల్ పౌడర్ని కొన్నాను అనమాట. దాంతో ఇలా బ్లెండ్ చేస్తే చాలా స్మూత్గా వస్తుంది. అండ్ మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే మన ఛానల్ 17K సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. 17K ప్లస్ సబ్స్క్రైబర్స్. చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఆల్రెడీ 10Kకి మేము సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం, కానీ చాలా ఫాస్ట్గా 10K నుంచి 15K వరకు వెళ్ళిపోయింది. ఇంకా 20Kకి సెలబ్రేషన్ చేసుకుందాము. మీరు సపోర్ట్ ఇలా చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మన ఛానల్కి 20K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే సెలబ్రేషన్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేయాలి. యూట్యూబ్ లైవ్ ఇస్తాను అండ్ సపరేట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ మీరు కూడా ఛానల్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే షేర్ చేయండి. మీరు కూడా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నా ఛానల్కి ఎంత అమౌంట్ వస్తుంది నాకు యూట్యూబ్ నుంచి అండ్ మానిటైజేషన్ ప్రాసెస్ అంతా ఏంటి, ఇదంతా నేను ఒక సపరేట్ వీడియో 20K సబ్స్క్రైబర్స్ అయ్యాక అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో కూడా చూద్దురు కానీ మీకు కూడా ఒక ప్రాసెస్ ఏంటి అనేది తెలుస్తుంది కదా. అండ్ ఈ వీడియో విషయానికి వస్తే నేనైతే 7 hours టైం స్పెండ్ చేసి డ్రాయింగ్ అయితే చేశాను. ఫైనల్ వరకు చూసి రాముడి లుక్ ఎలా వచ్చిందో మనం చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను వానిషింగ్ స్ప్రే అయితే చేస్తున్నాను. అంటే ఈ పైన ఇప్పుడు మనం డ్రా చేసినంత లాక్ అవుతుందన్నమాట. ఇంకా దేనికి స్మడ్జ్ అవ్వకుండా మనం చేయి పెట్టి రబ్ చేసినా మన చేతికి అంటుకోకుండా పెన్సిల్ పౌడర్ అది యూజ్ అవుతుంది. ఫైనల్గా మన అయోధ్య బాలరాముడు స్కెచ్ అయితే కంప్లీట్ చేశాను. ఈ స్కెచ్ మీకు నచ్చిందో లేదో ఒకసారి నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ స్కెచ్ని నేను ఇప్పుడు ఫ్రేమ్లో ఫిట్ చేయబోతున్నాను అనమాట. వీడియో లాస్ట్ వరకు మీరు ఓపిక్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.